హలో గైస్, చాలామంది అంటారు ఒక స్టాక్ బ్రేక్అవుట్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే వాల్యూమ్ బ్రేక్అవుట్ అయిందంటే స్టాక్ బ్రేక్అవుట్ అయిందని చెప్పేస్తారు. బట్ అది కాదు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ రిలేటివ్ వాల్యూమ్ అనేది వాల్యూమ్ కన్నా బెస్ట్ ఇండికేటర్. అయితే నార్మల్ రిటైల్ ట్రేడర్స్ యూస్ చేసేది నార్మల్ వాల్యూమ్, బట్ రిలేటివ్ వాల్యూమ్ యూస్ చేసేది మాత్రం ఇన్స్టిట్యూషన్ ట్రేడర్స్. అయితే దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు ప్రీ బ్రేక్అవుట్ని మనం ముందే కనిపెట్టవచ్చు. అంటే బ్రేక్అవుట్ అవ్వకముందు ఎలా కనిపెట్టవచ్చు అంటే రిలేటివ్ వాల్యూమ్ అనేది 1.2, 1.5, 1.8 అలా పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు ఇది నిఫ్టీ చార్ట్, ఇది రెసిస్టెన్స్ అనమాట. అండ్ మీరు చూసినట్టయితే అలా రిలేటివ్ వాల్యూమ్ పెరుగుతా నియర్గా 2 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయిందని ఎలా తెలుస్తుంది? ప్రైస్ బ్రేక్స్ ద రెసిస్టెన్స్ అండ్ రిలేటివ్ వాల్యూమ్ గ్రేటర్ దెన్ 2. అంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇక్కడ రిలేటివ్ వాల్యూమ్ నియర్లీ 2 వచ్చింది చూసారా? ఇది రిలేటివ్ వాల్యూమ్ ఇండికేటర్ అనమాట. నిఫ్టీలో యాడ్ చేశాను. అండ్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయగానే రిలేటివ్ వాల్యూమ్ 2 దాటింది. అప్పుడు ఏమైంది? ఇంచుమించు నిఫ్టీలో ఒక 100 to 150 పాయింట్స్ మూవ్ అనేది వచ్చింది. ఇంచుమించు ఒక 4-5-15 మినిట్స్ క్యాండిల్లోనే 150 పాయింట్స్ మూవ్ వచ్చింది. అందుకే రిలేటివ్ వాల్యూమ్ అనేది చాలా బెస్ట్ గైస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ రిలేటివ్ వాల్యూమ్ యొక్క పార్ట్ కూడా పెడతా.